హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. ఈ రోజున ఒక మంచి విషయాన్ని నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మన ధర్మానికి సంబంధించి మన ఛానల్ని చూస్తూ ఎటువంటి స్థలాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి అనేటటువంటి విషయంలో, కొనుగోలు చేసే విషయంలోనే వీధికి వేసినటువంటి లేఅవుట్తో పాటుగా మంచి ఎల్పి నెంబర్తో పాటు పర్మిషన్స్ తీసుకున్నటువంటిది హైవేకి దగ్గరలో పద్మనాభం గారు అనేటటువంటి మన ఛానల్ చూసేటటువంటి వ్యక్తి వారు కొనుక్కోవడము, తర్వాత మళ్ళీ అయ్యా ఒకసారి కొనుక్కున్నాను, ఒకసారి ఫైనల్గా కన్ఫర్మ్ చేసి పెట్టండి, ఇంకా మనం రిజిస్ట్రేషన్కి వెళ్తున్నాము అని చెప్పినప్పుడు మనకి కేవలం 2,000 రూపాయలు మాత్రమే ఆన్లైన్ అనలైజేషన్ ఆఫ్ ద ప్లాట్ అని చెప్తాం అనమాట. అంటే అసలు ప్లాట్ కొనుక్కోవాలా వద్దా అనేటటువంటి విషయంలో ఈ రకంగా వారు పంపించిన డిజైన్స్ చూసినప్పుడు ఒక 3 అద్భుతమైనటువంటి విషయాన్ని గమనించాం. అంటే ప్రతి ఒక్కరు ఫ్లాట్ కొనుక్కున్న వాళ్ళు ఏదో కొనేసుకుంటున్నాము అని కాకుండా భవిష్యత్ తరాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కొనుక్కోవాలి. సో ఆ మెయిన్ పాయింట్స్ ఇక్కడ ఆయన ఏం సాధించారనే చెప్తారు. ఇది యాక్చువల్గా కావలి అనేటటువంటి మన నెల్లూరు తిరుపతి వెళ్ళే దాంట్లో కావలి పట్టణానికి సంబంధించినటువంటి ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర, అంటే కావలి ఏదైతే మెయిన్ నగరం ఏదైతే ఉందో దాని నుంచి తూర్పు పక్కగా సముద్రం వైపుగా ఈ నేషనల్ హైవే నుంచి ఖాయం చేసుకున్నటువంటి ఈ యొక్క లేఅవుట్లో వారు కొనుక్కోవడం జరిగిందండి. ఇక్కడ గమనించినటువంటి అంశాలు ఏంటంటే, ఈ యొక్క లేఅవుట్ అది యాదృచ్ఛికమా ఆయాచితంగా వేశారా పర్పస్ఫుల్గా వేశారా మనకు తెలియదు. కరెక్ట్గా శుద్ధ ప్రాచికి వారు కొనుక్కునేటువంటి వీధి వచ్చిందండి. మెయిన్గా ఆ లేఅవుట్లో రకరకాలుగా 2-3 రకాలు వేరియేషన్స్ ఉన్నాయి, ఒక్కొక్క వీధి ఒక్కొక్క రకంగా ఉన్నది. కానీ వీరు కొన్నటువంటి పశ్చిమం ఫేసింగ్, అంటే ఒక మెటీరియలిస్టిక్ ఎంజాయ్మెంట్ కావాలనుకున్నప్పుడు పశ్చిమం కొనుక్కోమంది. సో అందువల్ల వారు ప్రత్యేకంగా పశ్చిమం సంబంధించినటువంటి శుద్ధ ప్రాచ్యం మీద 0 degrees మీద ఎగ్జాక్ట్గా ఉన్నదాన్ని వారి కొనుక్కోవడం అనేది జరిగింది. సో ఇక్కడ దిక్కులకి సరిపెట్టబడి ఉన్నది కాబట్టే వీరు కొనుక్కున్నారంటే నో, ఇంకా మంచి 2 పాయింట్స్ యాడ్ చేశారు దానికి. అదేంటంటే కూడా కావలి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి ఎల్పి నెంబరు, అంటే పలానా సర్వే నెంబర్స్లో పలానా వ్యవసాయ భూమిని నాలా కట్టిన తర్వాత కూడా వాళ్ళు ఆ యొక్క భూమిని ఆ యొక్క సర్వే నెంబర్స్లో వేసే ప్రణాళికని అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళకి సమర్పించి వాళ్ళ బైలాస్ ప్రకారం అన్నీ పాటించి చేయడం అన్నమాట. అంటే కనీసంగా 12 మీటర్ల రోడ్డు కనీసంగా ఉండాలి. అదే రకంగా మనం ఏదైతే స్థలంలో లేఅవుట్ వేసామో, సపోజ్ 1 ఎకరం అనుకోండి, 10% 10 సెంట్లు ఖచ్చితంగా కామన్ స్పేస్కి అలాట్ చేయాలి. ఆ వేసినటువంటి రోడ్స్ అవి తీసుకునేటప్పుడు అక్కడ ఉన్నటువంటి నగరానికి పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఖచ్చితంగా రోడ్స్ టాప్ బ్లాక్తో వేయాలి. ఖచ్చితంగా స్ట్రీట్ లైట్స్ ఇన్స్టలేషన్ చేయాలి. ఖచ్చితంగా భూగర్భ డ్రైనేజీ కూడా ఇన్స్టలేషన్ చేయాలి, లేదా ఒక దారి చూపెట్టాలి. ఈ రకంగా అన్ని డెవలప్మెంట్స్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా 10,000 అమ్మే చోట వాళ్ళు 15,000 అమ్మాల్సి వస్తుందండి. సో ఇదొక మంచి పరిణామం. ఎందువల్ల నువ్వు ఇల్లు కట్టుకోవాలనుకునేటప్పుడు వేరే వ్యక్తితో సంబంధం లేదు, నీ యొక్క లేఅవుట్లో అన్నీ సమకూరి ఉంటాయండి. కరెంట్ ఉంటుంది, వాటర్ ట్యాంక్ వాళ్ళు కట్టాలి, ఒక 10% స్పేస్ ఉంటుంది. దీంతో పాటుగా హైవేకి దగ్గరగా కొన్నారు, ఇంకొక 4-5 వేలు ఎక్కువ అవ్వచ్చు. కానీ హైవేకి దగ్గరగా కట్టడం వల్ల రేపొద్దున్న యాక్సెసిబిలిటీ యొక్క సిటీలోంచి వచ్చి ట్రాఫిక్ డిలేషన్స్ కానివ్వచ్చు, ఆక్రమణలు కావచ్చు ఉంటాయి. ఇక్కడ డైరెక్ట్గా పాయింట్ టు పాయింట్ ఆయన హైవే మించి వెళ్ళేటట్టు కొన్నారు. అంటే ఒక రియల్ ఎస్టేట్ చేసేటటువంటి వ్యక్తిగా, ఒక ధర్మం తెలిసిన వ్యక్తిగా, ఒక ప్రాపర్టీని భవిష్యత్ తరాలకు ఎలా కొనాలి అనే దాని మీద వారు మనకి మంచి ఆదర్శంగా నిలిచారు. సో మీరు కూడా ఎవరైనా సరే
మంచి ఇల్లు కట్టుకుంటాము, స్థలం కూడా లేదు అనుకునేటప్పుడు పూర్తిగా శ్రీనికుమార్ని సంప్రదించండి. స్థలం కొనుగోలు దగ్గర నుంచి అందులో డిజైన్ ఇవ్వడం కాకుండా డిజైన్ పూర్తిగా కట్టించే బాధ్యతలు కూడా మా హీలింగ్ వాస్తు సంస్థ తీసుకుంటుందని సగర్వంగా మేము తెలియజేసుకుంటున్నాం అన్నమాట. సో ఈ విషయంలో ఇన్ని జాగ్రత్తలు పాటించి ఒక మంచి ధర్మానికి అనుకూలంగా మంచి ఎనర్జీస్ తీసుకునేటటువంటి శక్తి ఉన్నటువంటి ప్లాట్ను కొనుక్కున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.